వచ్చి మనకు బలమన్న ఏమన్నా జై తెలంగాణ, జై తెలంగాణ, బీసీ కులాల ఐక్యత. ఒక్క నిమిషం నైట్ చూడండి నరేంద్ర భాయ్. స్వాగతం సుస్వాగతం. బీసీ కులాలలో మా చేనేత కార్మికులకు ఇప్పటిదాకా ఏ రోజు ప్రాధాన్యం కల్పించలేదు. మా కులాలను ఎప్పుడు చిన్న చూపే చూసినప్పుడు కార్వాన్ నియోజకవర్గంలో లాస్ట్ టైం మేము శ్రావణ సోమవారం చేసినప్పుడు ఈరోజు కార్వాన్ నియోజకవర్గంలో మొత్తం మా కులం ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మా కులం అని చెప్పి మా క్యాడర్ జరుగుతున్నా సార్. ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మేము మీకు లెటర్ ఇస్తున్నాం సార్. తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గుర్తుకే ప్రసాద్ అని పద్మశాలి ఇక్కడ ప్రసాద్ ఈయన వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి మనకు సన్మానం విషపదానా మొన్న ఇక్కడ టికెట్లు తెచ్చినప్పుడు ఇక్కడ కూడా పోటీ పడుతున్నారంటే ఎందరో మంది మన వాళ్ళు నిజంగా కార్వాన్ల మనలు పోటీ చేస్తారా, అసలు కార్వాన్ల మనం గెలుస్తామా, నిజంగా అక్కడ మన ఓటర్స్ ఉన్నారని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. అందుకొరకే ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నాను. మరి అక్కడ కూడా 3 రోజులు ప్రచారం చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 60 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కేవలం ఈ 18 నెలల లోపలనే మరి ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు వచ్చినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఈ కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దక్షత ఎవరికి దమ్ము లేదు. కాబట్టి అందుకొరకు మేమందరం అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ తల్లులు కానీ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా 150 స్థానాలలో ఖచ్చితంగా 100 సీట్లు గెలుచుకుంటాం. పైన గులాబీ జెండా రెప్పరెప్పలాడదని చెప్పైతే కేటీఆర్ గారు చెప్పిందో అది 100% చూస్తామని చెప్పి కూడా అర్థం చెప్తాము. ఈరోజు నిజంగా మరి బీసీ కులస్తులందరూ కూడా ఐక్యం కావడం, మరి మన బీసీ కులమైనటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం మరి ఈరోజు చాలా మనందరికీ కూడా గర్వకారణం. మరి ఇలా కార్వాన్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, మనకు వేరే పార్టీలతోటి అవసరం లేకుండా ఈరోజు ఒక ఎన్నికల మేనిఫెస్టో అంటే నేను భగవద్గీతతో సమానం, నాకు ఖురాన్తో సమానం, నాకు బైబిల్తో సమానం అని చెప్పినటువంటి మన కేసీఆర్ గారు ఇలా అవన్నీ అమలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తప్పకుండా లేడీస్ ముందు రాలమ్మా. జై తెలంగాణ, అన్న